गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। समरविजयकोटि साधकानन्दधाटी मृदुगुणपरिपेटी मुक्षकादम्बवाटी मुनिनुतपरिपाटी मोहिता जाण्डकोटी परमशिववधूटी पातु मां कामकोटी। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं याक्ष्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। शिवाय गुरवे नमः। నిన్నటి రోజున రామోపదేశము అనే పేరుతో శ్రీరామచంద్ర ప్రభువు భరతుణ్ణి నిమిత్తీకృతం చేసుకొని ఎలా అయితే అర్జునుణ్ణి నిమిత్తం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని ఉపదేశించాడో అదే ప్రకారంగా శ్రీరామచంద్ర ప్రభువు భరతుణ్ణి నిమిత్తం చేసుకొని మనకి ఉపదేశాన్ని చెప్పటం ప్రారంభించాడు. దాన్ని రామగీత అనే పేరుతో మనం వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. అసలు ఎక్కడ రామచంద్ర ప్రభువు భరతుడికి ఈ ఉపదేశం చేశాడు అని గనక సూక్ష్మంగా ఆలోచిస్తే మొట్టమొదట రామోపదేశం అయోధ్యాకాండలో జరిగింది. పితృవాక్య పరిపాలకునైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు తండ్రి యొక్క ఆజ్ఞని శిరసావహించి అరణ్యవాసం చేస్తున్నాడు. అరణ్యవాసానికి వెళ్ళిన పిదప దశరథ మహారాజు మరణించటం, ఆ తదుపరి భరతుల వారు వచ్చి అంత్యక్రియలు చేయటం, ఆ అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత భరతుడు వశిష్ఠాది మహర్షులందరితో ఆలోచించి ఎలాగైనా సరే రాముల వారిని వెనక్కి తీసుకురావాలి, వారికి పట్టాభిషేకం చేయాలి, అయోధ్యకి ఆయన తీసుకురావాలి అని సంకల్పించి ఆయన పురజనుల్లో కొంతమంది ప్రధానులైన అందరినీ కూడాను తీసుకొని మాతృమంత్రి హిత పురోహితాది సమేతంగా దండకారణ్యానికి బయలుదేరారు. అన్నగారి యొక్క సమీపానికి వెళ్ళారు. అన్నగారి యొక్క పాదాలు పట్టుకున్నారు. సాష్టాంగ వందనం చేశాడు. తండ్రి గారి యొక్క మరణ వార్తను తెలుపుతూ చాలా విలపించాడు భరతుడు. అది చూసినటువంటి శ్రీరామచంద్రుడు ఓదారుస్తూ మొట్టమొదటగా చెప్పినటువంటి సందర్భం ఇది. ఆ తమ్ముడిని చూచి ఇలా అంటున్నాడు రాముడు. తమేవం దుఃఖితం ప్రేక్ష విలపంతం యశస్వినం రామః కృతాత్మా భరతం
సమాశ్వాసయదాత్మవాన్ అని చెప్తాడు. దుఃఖితం భరతం, తండ్రి పోయినాడే, అన్నగారు అడవి పాలైపోయినాడే అని బాధపడుతూ ఉన్నటువంటి, దుఃఖిస్తున్నటువంటి, విలపిస్తున్నటువంటి భరతుణ్ణి దుఃఖితం భరతం ఆక్రందన చేస్తున్నాడు భరతుడు. పోనీ భరతుడేమన్నా తెలియనివాడా, చిన్నపిల్లవాడా అంటే విలపంతం యశస్వినం, ఆయన చాలా గొప్ప జ్ఞాని అని లోకానికంతా తెలిసిన విషయమే. అయినా అక్కడ సందర్భం అలాంటిది. ఒకవైపు అన్నగారు అడవి పాలైపోవటం, తండ్రి గారు మరణించటం, అది పెద్ద దుఃఖం ఆయనకి. అయితే రామచంద్ర ప్రభువు ఎలాంటి వాడు అంటే రామకృతాత్మ. కృతాత్మ అనేటువంటి పదం చాలా గొప్ప పదం. కృతాత్మ అంటే ఒకరికి మనం ఒక విషయం చెప్పాలి అంటే దాంట్లో మనకి యోగ్యత ఉండాలి. దాన్నే మనం ఆంగ్ల భాషలో క్వాలిఫికేషన్ అని అంటూ ఉంటాం. అది ఎంతైనా ఉంది రామచంద్ర ప్రభువుకి. కృతాత్ముడు ఆయన. రామచంద్రుడు కృతాత్ముడు. కృత అంటే సంస్కృత అని అర్థం. బాగా పరిశుద్ధమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, నిశ్చలమైనటువంటి, స్థితప్రజ్ఞ కలిగినటువంటి ఆత్మ గలవాడు ఆయన. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు బాగా పరిశుద్ధమైతే, లోకంలో రజోగుణం తమోగుణం క్షాళితమైతే అప్పుడు మనకి సత్వ బుద్ధి అనేటువంటిది, సతో గుణము అనేటువంటిది, సాత్విక బుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు అటువంటి వాడు ఆత్మవాన్ అంటారు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు అని అర్థం. కర్తృత్వ భోక్తృత్వాలకి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మస్థాయి, ఆ స్థాయికి ఎదుగుతాడని భావం. జీవభావం కన్నా ఆ పై స్థాయి ఏదైతే ఉంటుందో అది గొప్పటి భావం. ఆ స్థాయిలో ఉన్నవాడు సంకల్ప వికల్పాలతో నలిగిపోతున్నటువంటి జీవాత్మకి ఏదైనా బోధించగలడు. ఎవడు పడితే వాడు ఎట్లా బోధిస్తాడు? దాంట్లో బాగా మంచి ప్రావీణ్యత ఉండాలి, దాంట్లో మంచి విద్యావంతుడుగా ఉండాలి. ఇక్కడ ధర్మపురుషార్థం ఎలాంటిదో వర్ణించి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. కానీ ఆయన మాటల్ని కొంచెం జాగ్రత్తగా కనుక మనం పరిశీలిస్తే, జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. కృతాత్మ ఆత్మవాన్ అని ఈ శ్లోకంలో చెప్పాడు. రామకృతాత్మ భరతం సమాశ్వాసయదాత్మవాన్. కృతాత్మ ఆత్మవాన్ అని ఈ శ్లోకంలో రెండు పదాలని, అద్భుతమైనటువంటి పదాలని వాడాడు వాల్మీకి మహర్షి. కృతాత్మ ఆత్మవాన్ అన్నప్పుడు కేవలం ధర్మం వరకే కాక దానికి అతీతమైనటువంటి మోక్ష పురుషార్థాన్ని కూడా దీంట్లో సూచిస్తూ ఉన్నది. మోక్ష భూమికలో ఉన్నవాడైతే కేవలం అర్థకామాల్లో ఉండే మంచి చెడ్డలను చెప్పగలుగుతాడు. అనగా అంతకంతకు కూడాను ఆ పై లెవెల్కి వెళ్ళినవాడే క్రింద లెవెల్ గురించి ఆలోచిస్తాడు. అనగా మనకి ఏది కావాలో, అంటే క్రింద లెవెల్ వాడికి ఏది కావాలో అది మాత్రం చెప్పగలడు. అంతేగాని అంతకన్నా అతీతమైన దాన్ని తాను బోధ చేయలేడు. ప్రస్తుతం రాముడు ఇక్కడ అవతార పురుషుడు, ఒక కారణం కోసం అవతరించినటువంటి మహానుభావుడు, కార్యకారణ సంబంధితో వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. కనుక కేవలం ఆయన దశరథ రాముడు అయినప్పటికీ ఈ
ఉపదేశం చేసే సమయంలో ఆయన ఆత్మారాముడు. తాను పరమాత్మని తనలో తనకి బాగా తెలిసినవాడు. అంచేతనే కృతాత్మ ఆత్మవాన్ అనే మాటల్ని ఈ మహర్షి ఇక్కడ ప్రయోగం చేశాడు. అలాంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు కనుకనే ఆయన అది లేక ప్రకృతిజన్యమైనటువంటి సుఖదుఖాలకు లొంగిపోయి ఆక్రందన చేస్తున్నటువంటి తమ్ముణ్ణి సమాశ్వాసయతు అంటే ఓదార్చవలసి వచ్చింది. సర్వజ్ఞుడైనటువంటి ఆచార్యుడే అల్పజ్ఞానంతో ఆ సతమతమయ్యేటువంటి శిష్యుడికి తత్వోపదేశం చేసే వాడికి శోక ఉపశమనం చేయగలుగుతాడు. ఇది ఇక్కడ వాల్మీకి మహర్షి యొక్క హృదయం. దీనికి ప్రతిధ్వనే మనకి భగవద్గీతలో అశోచ్యానన్బశోచస్త్వం అనే శ్లోకంలో భావం కూడా దానికి సరిపోతుంది. రాముడే కృష్ణుడికి దారి చూపాడా అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక తరువాత చెప్తున్నాడు రామచంద్ర ప్రభు భరతుడికి ఏమనంటే, నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వరః ఇతశ్చేతరతశ్చైనం కృతాంతః పరికరిష్యతి అని చెప్తున్నాడు. భరత, తమ్ముడా, నీవు ఆత్మజ్ఞానం లేకపోవటం వలనే ఇలా నువ్వు విలపిస్తున్నావని భరతుణ్ణి ఊరడిస్తూ చెప్తున్నాడు రాముడు. భరత, నీకొక రహస్యం తెలియదు. అదేమిటంటే, లోకంలో ఏ మానవుడికి కూడా తన యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి శక్తి లేదు. నా ఇష్టంగా ఇప్పుడు నేను ఆకాశంలోకి వెళ్ళగలుగుతాను అంటే వెళ్ళలేను. నా ఇష్టంగా నేను పెద్ద గొప్ప పదవిని పొందగలుగుతాను అంటే మనం పొందలేము. మరి ఎట్లా అంటే ఆ శక్తి కేవలం పరమాత్మకి మాత్రమే ఉంటుంది. ఆ మాటనే ఇక్కడ రామచంద్ర ప్రభువు ఆ భరతుడికి చెప్తూ, లోకంలో ఏ మానవుడికి కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి శక్తి లేదు అని కొట్టేశాడు. కామకారం అంటే ఏమిటి అంటే, నాత్మనః కామకారోస్తి అంటే ఇష్టానుసారము అని అర్థం. పురుషుడు అంటే మానవుడు అని అర్థం. పూర్ణత్వం ఉన్నవాడు కదా పురుషుడు అంటే దానికి అర్థం అని చెప్తారు. అది క్రిమికీటక పశుపక్ష దృష్ట్యా చెప్పిన మాట. వాటిలో దేనికి లేనటువంటి ఆలోచన శక్తి, వివేచన శక్తి, ఆ జ్ఞానము మనిషికి, మానవుడికి ఉంది కాబట్టి వాడు పూర్ణుడు అయ్యాడు. పురుషుడు అంటే కేవలం మగవాడనే కాదు, మనిషికి పురుషుడు అని పేరు. ఇదొక రహస్యం. కానీ మిగతా విషయాల్లో వీడు కూడా జంతువులతో సమానుడే. వాటిలాగే వీడికి కూడా, మనిషికి కూడా నిద్ర, ఆహార, మైథునాదులు, అట్లాగే ఆది, వ్యాధి, జననం, మరణాది భయాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సమస్త జీవులకి ఉన్నాయి. కానీ పశుపక్షాదులకి మనకి తేడా ఏమిటంటే, మనలో ఆలోచనాశక్తి అట్లాగే వివేచనాశక్తి ఈ రెండు మనకు ఉన్నాయి, వాటికి లేవు. కాబట్టి పురుష అనేటువంటి మాట అపేక్షికంగానే అవుతుంది. అక్కడ రిలేటివ్ అంటే పూర్ణ పురుషుడు కాదు, అనీశ్వరుడు అంటే సామర్థ్యం లేదు ఏ విషయంలోనూ, నీ చెప్పు చేతుల్లో లేదు. నీ జీవితయాత్ర నీ ఒక విధంగా బ్రతకాలని సంకల్పిస్తే మరొక విధంగా నువ్వు బ్రతకాల్సిన వికల్పం ఏర్పడుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. శరీరము, అలాగే ప్రాణము, అలాగే మనస్సు, మూడే మూడు మనకి ఉన్నటువంటి పరికరాలు. ఈ మూడు కూడా చలించేవి, చలనాత్మకము అని అంటారు. శరీరం తమోగుణ ఆత్మకంగా, ప్రాణము మనస్సు రజోగుణాత్మకంగా
ఉంటూ ఉంటుంది. మరి సత్వగుణం ఎక్కడ ఉంది అంటే అది మనసులోనే ఉంది, దానికి అవకాశం, ప్రాణానికి లేదా అవకాశం. మనస్సుకి సత్వగుణం అవకాశం ఉంది, ప్రాణానికి సత్వం రజస్సు సత్వగుణ అవకాశం లేదు. అది కేవలం చలనాత్మకమే, అంటే కదులుతూ ఉంటుంది, అస్థిరం. మనసు చెలించిన దానికి ఆలోచించే జ్ఞానం ఉంది. అయితే అది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. మనస్సుకి నిలకడ అనేటువంటిది ఉండనే ఉండదు. దానికి కారణం ఆ మనస్సు అనేటువంటిది నామ రూపాలకు చెందినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం కావటమే. దానివల్ల అనీశ్వర అనేటువంటి మాటని ఇక్కడ ప్రయోగిస్తారు. దానివల్లనే అనీశ్వరుడు అంటే అసమర్థుడవుతున్నాడు మానవుడు, సమర్థుడు కాలేకపోతున్నాడు. కనుకనే ఇతశ్చేతరతశ్చ, ఇటు అటు వాడిని లాగి పారేస్తూ ఉంటుంది. ఇతశ్చ ఇతరశ్చ. అట్లాగే పరికరిష్యతి, కృతాంత పరికరిష్యతి అని చివరి పదం వాడాడు ఈ శ్లోకంలో మహర్షి. ఎవడా పరికర్షణ చేస్తుంది ఎవరు అని విచారిస్తే కృతాంత. కృతాంత అంటే దైవశక్తి. కృతాంత పరికరిష్యతి. ఎప్పుడు కూడాను ఆ దైవశక్తి మనుషుణ్ణి పరికర్షణ చేస్తూ ఉంటుంది. విధి అని కూడా దానికే పేరు. ఏది విధిస్తుందో దాన్ని విధి అంటారు. సుఖమో దుఃఖమో ఎప్పుడు ఏది వీడను భవించాలో అది వీడి యొక్క అనుభవానికి తెలుస్తుంది. దానికి ఏమిటంత కచ్చా అంటే ఈ మానవుడి మీద అంటావా, మానవుడి మీద ఈ సుఖదుఖాలకి ఈ విధికి అంత కచ్చ ఉంటుంది అంటే వీడింతకు ముందు చేసుకోనున్నాడు కనుకనే దానికి అనుగుణమైనటువంటి ఫలితాన్ని ఆ విధి అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. కర్తృత్వం వీడిదే, ఫలితం ఇచ్చేది మటుకు దాంది. అసలు కర్తృత్వము భోక్తృత్వము అని రెండు విషయాలు. ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వాడే మానవుడు. కర్తృత్వం అంటే కర్మ చేయటం, భోక్తృత్వం అంటే చేసిన కర్మని అనుభవించటం. ఒక పని చేస్తాడు, అప్పుడు వీడి కర్త. దాని యొక్క ఫలితము సుఖమో దుఃఖమో దాని ఫలితాన్ని అనుభవిస్తాడు, అప్పుడు వీడి భోక్త. ఇది ఒక పరంపర. గతంలో చేసుకున్నది వర్తమానంలో మనం అనుభవిస్తూ ఉంటాం. బ్యాంకులో డబ్బులు వేసుకుంటే 10 ఏళ్ల క్రితం వేసి ఉంటే దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు వేస్తే దాని యొక్క ఫలితం రమ్మంటే వాళ్ళకి రాదు. కాబట్టి దీన్నే మన వాళ్ళు ప్రారబ్ధం అనేటువంటి ఒక గొప్ప పదాన్ని ఇచ్చారు. ఇది ఎంత గొప్ప పదం అంటే ఒకానొక సందర్భంలో చాలా పేరు ప్రఖ్యాతున్నటువంటి ఒక వైద్యుడిని కలవలసి వచ్చింది. అయ్యా, నాకేదో బాధగా ఉందండి, మరి దీనికి తరుణోపాయం ఏమిటి అని బాధపడుతూ ఉంటే ఆ వైద్యుడు చెప్పాడు, అయ్యా, నేను ఇప్పటిదాకా 20-30 దేశాలు తిరిగాను, అనేక రకాలైనటువంటి కాన్ఫరెన్సుల్లో నేను పాల్గొన్నాను. మనకి భారతదేశంలో ఒక గొప్ప వరం ఉంది అన్నాడు. ఏమిటి అన్నా, మనం అనుభవించేటువంటి ప్రతి చర్యకి కూడా ప్రారబ్ధం అనేటువంటి ఒక మణిహారం ఉంది. ఇదే కనుక విదేశాల్లో ఒక బాధ వస్తే, శరీరానికి ఒక రుగ్మత వస్తే వచ్చింది అని వైద్యం చేయించుకుంటారు. అదే భారతదేశంలో గొప్ప ఐశ్వర్యం ఏంటంటే, నాకు ఇవాళ నడునొప్పులతో బాధపడుతున్నాను అంటే పూర్వజన్మలో ఏదో పాపం చేశాను, ఆ ప్రారబ్ధాన్ని నేను అనుభవిస్తున్నాను అని నన్ను నేను సమాధానపరుచుకోవటానికి ప్రారబ్ధము అనే ఒక పదం ఉంది మనకి. అన్య దేశస్తులకి ఈ పదం లేనే లేదు. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. అయితే
వర్తమానంలో బతికేటువంటి ఈ మానవుడికి ఎన్ని జన్మలు గడిచాయో, ఏ జన్మలో ఏమి చేస్తూ వచ్చాడో, ఏ కర్మ ఇప్పుడు ప్రారంధ రూపంగా మారి ఫలితం ఇస్తుందో ఏమాత్రం తెలియడు. ఎందుకంటే వీడు సర్వజ్ఞుడు కాదు కదా, పరమాత్మ మాత్రమే సర్వజ్ఞుడు. అందుకే ఆయన ఈశ్వరుడైనాడు, వీడు అనీశ్వరుడైనాడు. ఒక ఈశ్వరుడు చెప్పినట్టుగా వినాలి వాడు ఏది విధిస్తే మంచో చెడ్డో దాన్ని అనుభవించక తప్పదు వీడికి. ఎవరు ఆ ఈశ్వరుడు అంటే ఇందాక శ్లోకంలో చెప్పాడు, కృతాంత పరికరిషతి. కృతాంత అంటే, కృతము అంటే ఈ మానవుడు చేసినటువంటి మంచి చెడ్డలు ఎప్పుడు చేశాడో, ఏమి చేశాడో వీడు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడాను వాడికి తెలుసు. కృతాని, కృతము చేయుట, కృతానికి అంతమేదో అది కృతాంతం. అంటే పుణ్య పాప కర్మల ఫలితం అవే సుఖదుఖాలు. వాటిని కృతమంతమైన దాని ఫలితమంతం కాదు. ప్రారంధ రూపంగా కొంత బయటపడుతూ ఉంటుంది, అది మిగతాది సంచిత రూపంగా అట్లాగే నిలవగా ఉంటుంది. మరలా కాలము, దేశము, నిమిత్తము ఇవన్నీ కలిపి వచ్చినప్పుడు అది కొంతకి బయటకు వస్తుంది. అదే పునర్జన్మ. ఈ ప్రణాళికనంతా వేసి దానికి అనుగుణంగా ఆయా జీవులకు ఆయా అనుభవాలని ఇచ్చేటివాడు ఎంత సమర్థుడై ఉండాలి ఆ పరమాత్మ. వాడు ఈశ్వరుడై ఉండాలి, వాడే కృతాంతుడై కూడా ఉండాలి. కృతాంతుడు అంటే కాలస్వరూపుడు. యమధర్మరాజు కూడా కృతాంతుడు అని పేరుంది. కాలస్వరూపుడిని కూడా అర్థమే. ఈ జనన మరణాలన్నిటికీ కూడాను ఆ కాలాత్మకమే కదా, ఆ కాలమే. కాలం లేకపోతే ఏమీ లేదు. ఇదంతా కూడాను పురుషార్థానికి సంబంధించిన వ్యవహారమైతే ఇందులో మోక్షస్వరూపాన్ని కూడా వ్యంగ్యంగా సూచన చేస్తున్నాడు మహర్షి. అదేమిటంటారా అంటే, పురుష, అనీశ్వర, కృతాంత అనే 3 మాటల్లో జాగ్రత్తగా ఆయన చెప్పదలుచుకున్నటువంటి వేదాంత సారాన్ని చెప్పాడు, మర్మాన్ని చెప్పాడు. పురుషుడు వాస్తవంలో పురుషుడే, సందేహం లేదు. అంటే పూర్ణస్వరూపుడే, పరిపూర్ణమైన జ్ఞానము శక్తి రెండూ సహజంగా ఉన్నవాడే. కొత్తగా సాధించుకోవలసింది కాదు, అంతా సిద్ధంగా ఉన్నదే. సాధ్యమేదీ లేదంటారు తత్వజ్ఞులు. అయితే అలాంటప్పుడు వీడే ఈశ్వరుడు కావాలి కదా, వీడే పరిపూర్ణుడైతే. అంటే మరి పరిపూర్ణుడై ఈశ్వరుడు కావాల్సినటువంటి ఈ మనిషి ఎలా అనీశ్వరుడైనాడు అనే ప్రశ్న తనకున్నటువంటి జ్ఞాన ఐశ్వర్యాలు రెండింటినీ కూడాను మరిచిపోయినాడు మనిషి. మరవకుండా ఉన్నట్లయితే పరిపూర్ణుడయ్యేవాడు, ఈశ్వరుడయ్యేవాడు. మరిచిపోయినాడు కాబట్టి, జ్ఞానము అనేటువంటి ఐశ్వర్యాన్ని మర్చిపోయినాడు కాబట్టి వీడు అనీశ్వరుడైపోయినాడు. అందుకోసం తన కృతానికి అంతమైనటువంటి సుఖదుఖాది ఫలాల్ని అనుభవించవలసి వస్తుంది. మరి దీనికి ఏమిటి పరిహారం అంటే కృతాంత అనే మాటలోనే ఉంది. కృతము అంటే అకృతం కానిది, అంటే సహజం కానిది, కల్పితం, అజ్ఞాన కల్పితమే ఈ యొక్క కర్తృ భోక్తృ రూపమైనటువంటి జీవభావము. దాని అంత చేసుకోగలిగితే కృతాంతుడవుతాడు తానే. అప్పుడు తనకు భిన్నంగా ఎవడు అంటే ఈశ్వరుడు కూడా లేడు, కృతాంతుడు లేడు. లేకుంటే అప్పుడు అసలైనటువంటి అర్థంలో పూర్ణత్వమైనటువంటి పురుషుడు తానే అవుతాడు. వేదాంతేషు యమాహురేక పురుషం అన్నట్లు పురుషుడు తానే, పురుషోత్తముడు కూడా తానే అవుతాడు. ఎందుకంటే పూర్ణత్వాలు అనేటువంటివి రెండుండవు, ఒకటే ఉంటుంది పూర్ణత్వం. ఒక్కటే జీవేశ్వర భేదం, జీవుడు వేరు ఈశ్వరుడు అనేటువంటి భేదం లేకుండా ఉంటుంది.
అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి విషయం వాస్తవం కాదు గనక వాస్తవమైనటువంటి జ్ఞానం ఉదయిస్తే చాలు అంతా మటుమాయమైపోతుంది. ఏతావాత ఏమిటంటే అలాంటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు సంపాదించు ఓ భరత అని, అప్పుడే నీకు ఈ విషాదం నీ మీద పనిచేయదు అని ఆ ఆత్మారాముడు బోధన చేశాడు. ఆ విధంగా రామచంద్ర ప్రభువు భరతుడికి ఈ రామోపదేశాన్ని, సత్యోపదేశాన్ని, జ్ఞానోపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశ మార్గంలో మనం నడుచుకుందాం. తదుపరి విషయం రేపటి రోజు చెప్పుకుందాం. రాజా రామచంద్ర భగవానికి జై.